బొమ్మల కథలు. శ్రీవాణిపాలెమని ఓ అందమైన పల్లెటూరుండేది. ఆ ఊర్లో శంకరయ్య అనే రైతు తన భార్య వెంకట్లక్ష్మి, కూతురు రమణితో కలిసి జీవిస్తూ ఉండేవారు. శంకరయ్య ఓపిక, సహనానికి పెట్టింది పేరు. అలా ప్రశాంతంగా వారి జీవనం గడిచిపోతూ ఉండేది. ఇంతలో శంకరయ్యకు తన బావ రంగయ్య నుంచి ఓ ఉత్తరం వస్తుంది. ఏమేవ్ లక్ష్మి, ఏం చేస్తున్నావు? కూరగాయలు తరుగుతున్నానండి. ఏంటి విషయం? మరేం లేదే, మరో 2 రోజుల్లో మా అక్క బావ కుటుంబంతో సహా ఇక్కడికి వస్తున్నారట. అక్క బావానా? కొంపదీసి ఆ ముదినేపల్లి రంగయ్య అన్నయ్య, లీలావతి వదిన గురించేనా ఏంటి మీరు మాట్లాడేది? అవునే, వాళ్ళే. అయినా అంత సరిగ్గా ఎలా చెప్పావు? అమ్మో, కిందటిసారి వాళ్ళు వచ్చినప్పుడు చేసిన హడావిడి అంతా ఇంత కాదండి. దాన్నెలా మర్చిపోతాను? అబ్బా లక్ష్మి, ఎప్పటివప్పుడు మర్చిపోతేనే అందరికీ మంచిది. మీకేంటి, మీరు బానే చెప్తారు. వాళ్ళన్నీ మాటలు, ఆ పిల్లాడు చేసే చేష్టలు, అవన్నీ భరించేది నేను కదా. అబ్బా ఏంటమ్మా, ఎందుకలా కోపడుతున్నావు? మరో 2 రోజుల్లో ఊర్నించి మీ లీలావతి అత్తయ్య, మావయ్య వస్తున్నారట. అమ్మో, వాళ్ళా? అయిపోయాంపు. చూసారా, మీ కూతురు కూడా ఎలా అంటుందో అలా ఉంటుంది వాళ్లతో వ్యవహారం. అబ్బా వదిలే లక్ష్మి, చుట్టాలన్నాక ఎప్పుడూ ఏడాదికి ఒకసారి వస్తారు. వచ్చినప్పుడు ఆత్మీయంగా పలకరించి పంపించాలి. అది మన ధర్మం. సరేలే, చేస్తా, చేయక చస్తానా అని లక్ష్మి విసుక్కుంటూనే వంట చేసుకుంటూ ఉంటుంది. అలా వారొచ్చే 2 రోజుల ముందు నుంచే తల్లి కూతుళ్ళిద్దరూ ఇల్లంతా సర్దేస్తారు. చుట్టాలొచ్చే రోజు రానే వస్తుంది. రంగయ్య తన భార్య లీలావతి, కొడుకు మోహన్తో కలిసి ఇంట్లో అడుగు పెడతాడు. రా బావరా, ఎలా ఉన్నారు? ప్రయాణం ఎలా సాగింది? అంతా కులాసా అయినా? అంతా బాగే శంకరయ్య. అక్క, ఎలా ఉన్నావు? ఎరా మోహన్, పరీక్షలు ఎలా రాసావు? బావున్నావా? బాగానే ఉన్నాను తమ్ముడు. బానే రాశాను మావయ్య. లక్ష్మి, అమ్మ రమణి, మావయ్య, అత్తయ్య, బావ వచ్చారు. ఇలా రా, ఈ సంచులు లోపలికి తీసుకుని వెళ్ళు అని చెప్పగానే ఇంట్లో నుంచి తల్లి కూతుళ్ళిద్దరూ బయటికొస్తారు. రండదినా, రండి. ఇదేనా రావడం? అన్నయ్య, బావున్నారా? ఎరా మోహన్, చాలా పెద్దోడివి అయిపోయావురా. బాగానే ఉన్నాను చెల్లమ్మా. ఏమ్మా, ఇప్పుడా వచ్చేది బయటికి? మేం వచ్చి ఇంతసేపయింది. అంటే వదినా, అది లోపల మీకోసమే వంట సిద్ధం చేస్తున్నాను వదినా. ఆ పనిలో ఉండి గమనించలేదు. చాలే చెప్పొచ్చావు కబుర్లు. కాస్త ఇంటికి ఎవరొస్తున్నారు ఏంటి అని గమనించుకుంటూ ఉండాలి. సరే వదినా. ఏయ్ రమణి, ఆ సంచులు లోపల పెట్టమన్నానా? పిల్లనెందుకు లక్ష్మి కసురుకుంటావు? పెడుతుందిలే. ఎరా మోహన్, గుర్తుందా? నీ మరదలు రమణిరా. ఎలా ఉన్నావు రమణి? రమణి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. మాట్లాడమ్మా, బావే కదా, అలా మౌనంగా ఉండిపోతే ఎలా? బావున్నాను బావా. ఏం లక్ష్మి, పిల్లక్ కనీసం పలకరించడం, మర్యాద చేయడం కూడా నేర్పించలేదా ఏంటి? అంటే వదినా, అది అని లక్ష్మి శంకరయ్య వైపు కోపంగా చూస్తుంది. సరే, భోజనం చేసే వేళయింది కదా, పదండి, తింటూ మాట్లాడుకుందాం. రా బావా, వెళ్దాం. సరే శంకరయ్య, పద వెళ్దాం అని అంతా లోపలికి వెళ్లి హాయిగా భోంచేస్తారు. లీలావతి మాత్రం ఆ ఇంటి ఆడబడుచు పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది. కూరలకు ఏదో ఒక వంకలు పెడుతూనే ఉంటుంది. ఇక భోజనం తర్వాత వాళ్ళంతా విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తారు. అప్పుడు లక్ష్మి, చూసారా, మీ అక్క ఎన్నేసి మాటలంటోందో. పైకలా అంటుంది కాని మా అక్క మనసు బంగారమే. దానికి నువ్వన్నా, రమణి అన్నా ఎంత ఇష్టమో తెలుసా? అంతేలే, ఎంతైనా అక్క కదా, నన్ననే మాటలు నీకెందుకు వినిపిస్తాయిలే. అబ్బా, అలా ఏం కాదులేవే. ఏదో 4 రోజులు ఊర్లో ఉండడానికొచ్చారు, మళ్ళీ వెళ్ళిపోతారు కదా, కాస్త ఓపిక పట్టు. సర్లేండి, ఆమె ఏం మాట్లాడినా మౌనంగా ఉండాలి, అంతే కదా. ఉంటాన్లేండి, నాకేం కొత్త కాదు కదా అని కోపంగా అక్కడ్నించి వెళ్ళిపోతుంది లక్ష్మి. అలా ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత, లేచారా వదినా?
రాత్రి నిద్ర బాగా పట్టిందా? ఏ నిద్ర పట్టడమో ఏమో, ఇల్లంతా ఒకటే దోమలు. అదే మా ఇంటికైతే బయట గుమ్మం నుంచే మొత్తం దోమతెర ఉంటుంది. అదేలే వదినా, ఏం చేస్తాన్లే, సర్దుకోక తప్పుతుందా? సరే వదినా, మీరు వెళ్ళి స్నానం చేసిరండి, నేను పలహారాలు సిద్ధం చేస్తాను అని చెప్పడంతో ఆమె అక్కడ్నించి వెళ్ళిపోతుంది. ఇక బయట శంకరయ్య, రంగయ్య మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం శంకరయ్య, ఎలా సాగుతున్నాయి నీ పొలం పనులు? బాగానే ఉన్నాయి బావా. ప్రస్తుతం ఎండాకాలం కదా, నీటి వల్లే కాస్త ఇబ్బంది అంతే. పొలంలో నువ్వే ఒక మోటార్ బిగించే శంకరా అంటే వినవు కదా. బిగిస్తాలి బావా అని వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా లోపల్నించి మోహన్ కోపంగా బయటికొస్తాడు. నాన్నా, నాన్నా. ఏంటి బాబు మోహన్, ఎందుకలా కోపంగా ఉన్నావు? నాన్నా, ఇక్కడసలు నాకు చాలా వేడిగా ఉంది, నేనుండలేను, వెళ్ళిపోతాను. అయ్యో మోహన్, అలా అంటే ఎలారా? అసలు పట్నంలో కంటే ఇక్కడే చాలా బావుంటుంది. కాకపోతే ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకే నీకలా అనిపిస్తుందంతే. అదంతా నాకు తెలియదు నాన్నా, నేను వెళ్ళిపోతాను. మోహన్, 4 రోజులు ఉందామనుకుని వచ్చాం కదా, మళ్ళీ ఇదేంటి? అవును మోహన్, మీరెప్పుడో ఓసారి ఊరికొస్తారు, అప్పుడే వెళ్ళిపోతాను అంటే ఎలా? 4 రోజులు ఉండి వెళ్ళు. నేనుండలేకపోతున్నాను మావయ్య. సరే, వెనక మన కొబ్బరి తోట ఉంది బాబు, అక్కడ చల్లగా ఉంటుంది, ఓసారి వెళ్ళి చూడు. రమణీ, రమణీ, ఇలా రామ్మా అని రమణిని పిలుస్తాడు. ఏం నాన్నా, ఏం కావాలి? బావకి ఇంట్లో చాలా వేడిగా అనిపిస్తోందటమ్మా, కాస్త మన కొబ్బరి తోటలోకి తీసుకుని వెళ్ళు. నాన్నా, నేనా? పర్వాలేదులేమ్మా, తీసుకుని వెళ్ళు తల్లి. సరే మావయ్య. బావా, రా వెళ్దాం. రమణి మోహన్ని కొబ్బరి తోటలోకి తీసుకుని వెళ్తుంది. ఆ తోటలో పచ్చని చెట్లు, కాయల మధ్య గాలికి ఓ చల్లదనముంటుంది. మోహన్ ఆశ్చర్యంగా తోటను చూస్తూ, ఎంత బావుందో రమణి, ఇక్కడ చాలా చల్లగా ఉంది. అసలు ఊరి వాతావరణం ఎలా ఉంటుందో ఇప్పుడే బాగా అర్థమైంది. ఆహా, బావా, నీకిప్పుడే ఊరంటే ఇష్టం మొదలైనట్టుంది కదా. ప్రతిరోజు మేమిక్కడే కాలం గడుపుతాం. ఉదయాన్నే పక్షుల గానంతో మేలుకోవడం, మేకలు, గొర్రెలతో హడావిడి, అన్నం వాసన అన్నీ ఎంతో ప్రత్యేకం. నిజమే రమణి, నేను ఊరంటే ఏదో అనుకున్నాను, కాని ఇక్కడికి రాగానే నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఇంతలో లీలావతి ఇంట్లోంచి బయటికొచ్చి చుట్టూ చూస్తూ ఉంటుంది. లక్ష్మిని పిలుస్తూ, ఓ లక్ష్మి, అమ్మా, ఎక్కడున్నావ్? చెప్పండి వదినా, ఈరోజు ఉదయం నువ్వు చేసిన మిరపకాయ బజ్జీలు మరోసారి చేస్తావా? అయ్యో, దాన్లో ఏముందొదినా, మీరడిగితే ఆ మాత్రం చేయనా? ఏం లేదమ్మాయి, ఆ బజ్జీలు తినగానే చిన్నప్పుడు మా అమ్మ చేసే బజ్జీలు గుర్తుకొచ్చాయి. నీ చేతిలో అలాంటి రుచి ఉంది. ఏమంటున్నారు వదినా? మీరు నా వంట గురించి మెచ్చుకోవడం ఇదే మొదటిసారి తెలుసా? మనసు ఉడికితే నోటికి కూడా మురిపెం వస్తుందే. నిన్న కొంచెం చిరాకెక్కువైంది. నిన్నటి మాటలు మనసులో పెట్టుకోమాకు. అదేం లేదులే వదినా, మీరాయనకు అక్క కదా, ఆయన చెప్పినట్టు మనం ఏడాదికి ఒక్కసారి కలుస్తాం. ఆ కలయికలో మాటలు మనసులో పెట్టుకోకూడదు, కేవలం అనుభూతులు మాత్రమే పెట్టుకోవాలి. మంచి మాట చెప్పావమ్మాయి అని వదిన మరదళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడికి శంకరయ్య, రంగయ్య వస్తారు. ఏంటి, వదినా మరదళ్ళేవో కబుర్లు చెప్పుకుంటున్నట్టున్నారు? మరేం లేదులేండి, మామూలు విషయాలే. సరే సరే, మేమిద్దరం అలా ఊర్లోకి వెళ్ళొస్తాం. అవును శంకరయ్య, ఊరు చూసి చాలా కాలమైంది, వెళ్ళొద్దాం పదా. అలా ఊర్లోకి వెళ్ళగానే ఆ ఊరి సర్పంచ్ వెంకట్రావు రంగయ్యను పలకరిస్తారు. రంగయ్య, ఇదేనా రావడం? చాన్నాళ్ళయిందయ్యా నిన్ను చూసి. బాబాయ్, మీకు నేను ఇంకా గుర్తున్నానా? అదేంటి రంగయ్య, మా ఊరి పిల్లని చేసుకున్నావు, మా ఊరు అల్లుణ్ణి అలా ఎలా మర్చిపోతాను చెప్పు? చాలా సంతోషం బాబాయ్. మీరెలా ఉన్నారు? ఆరోగ్యం బావుంటుందా? వెంకట్రావు మావుకి ఏంటి బావా, ఉక్కు మనిషిలా దృఢంగా ఉన్నాడు. పంచాయతీలో బాబాయ్ చెప్పిందే వేదం. అవునా? చాలా సంతోషం బాబాయ్, నువ్వు ఎప్పుడూ ఇలానే ఉండాలి.
ఉంటాన్లే రంగయ్య. నీ సంగతేంటి? పట్నంలో నీ ఉద్యోగం ఎలా ఉంటుంది? అదెందుకులే బాబాయ్, ఇప్పుడు ఎంతైనా పల్లెలో ఉండే హాయి పట్నంలో లభించదు. ఏదో ఉంటున్నావంటే ఉంటున్నావు అంతే. అది నిజమేలే రంగయ్య. పోనీ ఇక్కడికే వచ్చి ఉండండి. నా కోరిక కూడా అదే బాబాయ్. కాని అబ్బాయి భవిష్యత్తు కోసం తప్పడం లేదు. వాడి బాధ్యత కూడా తీరిపోయాక ఊరికే వచ్చేస్తాం. ఆ మాట అన్నావు. సంతోషం రంగయ్య. మా బావ అక్కడ ఉంటున్నాడు కాని ఆయన ఆలోచనలన్నీ ఇక్కడే ఉంటాయి మావా. అవును, నాకు తెలీదా రంగయ్య గురించి? సరే సరే, నేను అలా పొలం వరకు వెళ్ళొస్తాను. జాగ్రత్త రంగయ్య, సాయంకాలం కలుద్దాం అని వెంకట్రావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా సరదాగా మరొక 2 రోజులు కూడా గడిచిపోతాయి. వాళ్ళు తిరిగి వెళ్లే రోజు రానే వస్తుంది. సరే శంకరయ్య, ఇక నేను వెళ్ళొస్తాను. ఏంటో అన్నయ్య, అసలు వచ్చినట్టే లేదు. అప్పుడే 4 రోజులు గడిచిపోయాయంటే నమ్మలేకపోతున్నాను. తప్పదుగా లక్ష్మి, వెళ్ళాలిగా మరి. అంతే అక్క, చుట్టం చూపుగా రావడం వెళ్ళడం మంచిదేలే. ఇలా ఉంటే ఇంకా అనుబంధాలు ఆప్యాయతలు పెరుగుతాయి. సరే శంకరయ్య, ఇక మేం వెళ్ళొస్తాం అని చెప్పి వెళ్ళిపోతారు. ఏంటోనండి, వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇంట్లో సందడి లేకుండా పోతోంది. అదేంటి, వాళ్ళొచ్చే ముందు చిర్రుబుర్రులాడావు, ఇప్పుడేమో ఇలా అంటున్నావు? ఏమోనండి, ఎంతైనా మనవాళ్లేగా. అంతే లక్ష్మి, చుట్టాలు ఒక్కసారి రావచ్చు, కాని వారి రాక మన ఇంట్లో ఆనందాన్ని, ఆత్మీయతను నింపుతుంది. అవునండి, నిజమే అని ఇంకా రాత్రి ఆ 4 రోజుల జ్ఞాపకాలను తలుచుకుంటూ నిద్రపోతారు. చుట్టాల నోట్లో విమర్శలు ఉన్నా మన చేతుల్లో ఆత్మీయత ఉంటే వాళ్ళు మనవాళ్లే అవుతారు. సిరిపురం అనే గ్రామంలో మురళి, నరసింహ అనే 2 ప్రాణ స్నేహితులుండేవారు. ఇద్దరూ కూడా చాలా మంచి మిత్రులు. ఈ విషయం ఊరంతా తెలుసు. ఇద్దరూ మంచి మిత్రులే అయినా ఇద్దరి గుణగణాలు మాత్రం వేరు. మురళిది కష్టపడే తత్వం, నరసింహానిది కాలం వెళ్లబుచ్చే తత్వం. అలా ఒకరోజు, అమ్మా, నేను పొలానికి వెళ్ళొస్తాను. ఇంత చిన్న వయసులో ఎన్ని బాధ్యతలు భుజాన వేసుకున్నావురా? నీకెందుకురా ఇవన్నీ? చక్కగా చదువుకోవచ్చుగా. చదువుతున్నాన్లేమ్మా, అయినా నాదేం మరీ అంత చిన్న వయసా ఏంటి? నేను కూడా అన్నీ తెలుసుకోవాలి కదా. అవును బాబూ, కానీ నీకీ శ్రమ ఎందుకు అని. నాన్నగారొక్కరే పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడుతున్నారు. కుటుంబ భారాన్ని ఆయనొక్కరి మీద వేయడం సరైంది కాదు కదమ్మా. అందుకే నేను కూడా నాకు తోచిన సాయం చేస్తున్నాను. అవును బాబూ, పోయినసారి పంట పోయినప్పట్నుంచి అప్పులు మరింత ఎక్కువైపోయాయి. దానికోసమే మీ నాన్నగారు ఇలా పగలనక రాత్రనక కష్టపడుతున్నారు. నాకు తెలుసమ్మా, మరేం కాదులే. ఈసారి మన అప్పులన్నీ తీరిపోతాయి. దానికోసం నాన్నలాగే నేను కూడా కష్టపడతాను. సంతోషం బాబూ. సరే అమ్మా, ఇంక నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తరా, జాగ్రత్తగా వెళ్ళు. మరోవైపు నరసింహ ఇంట్లో వాళ్ళ నాన్నగారు నరసింహతో, నాన్న నరసింహ, ఇంట్లోనే కూర్చొని ఏం చేస్తావురా? నాతో అలా షాప్ వరకు రారాదు? ఆ షాప్కి ఎవరొస్తారు నాన్నా? ఏదో ఒకటి పెట్టుకుని అందులో నన్ను పని చెయ్యంటావు. అది కాదురా, నా తర్వాత ఈ వ్యాపారం చేసుకోవాల్సింది నువ్వే కదా. నాకు పని చేయాల్సిన అవసరం ఏంటి నాన్నా? పని చేయకుండా డబ్బులెలా వస్తాయిరా? ఇల్లెలా గడుస్తుంది? పైగా మనకి చిన్న చిన్న అప్పులు కూడా ఉన్నాయి. నువ్వెన్నైనా చెప్పు నాన్న, నేనైతే నీలా రోజంతా ఆ కొట్లో కూర్చోలేను. నువ్వెళ్ళు. ఎప్పటికి మారతావో ఏమో. నీ స్నేహితుడు మురళిని చూడు, ఎంత చక్కగా వాళ్ళ నాన్నకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. మీరంతా ఒకటే లేనాన్నా, ఏం పని పాట లేనట్టు ఓ తెగ కష్టపడిపోతూ ఉంటారు. నన్ను చూడండి, ఎంచక్కా జీవితాన్ని ఎలా సరదాగా గడిపేస్తున్నానో. ఇలానే ఏదో ఒక రోజు మీరు సంపాదించే దానికంటే ఎక్కువ డబ్బులు నా చేతిలోకి వచ్చి పడతాయి. ఎలా వస్తాయిరా? నీ ఆలోచనలు ఎప్పటికి మారతాయో ఏమో. ఒక్కగానొక్క కొడుకువని గారాబం చేశాను, కాని ఇలా అవుతావని అనుకోలేదు. సరేలే నాన్నా, నువ్వెళ్ళు. కొడుకలా అనడంతో బాధతో నరసింహ నాన్న అక్కడ్నించి వెళ్ళిపోతాడు. నరసింహేమో రోజంతా ఊరంతా తిరుగుతూ కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటాడు. ఓ రోజు మురళి, నరసింహ
మాట్లాడుకుంటూ ఉంటారు. ఏరా నరసింహ, ఏంటి సంగతులు? ఏం చేస్తున్నావు? నాకేంట్రా, చక్కగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను. అవునులేరా, చూస్తూనే ఉన్నాను కదా. కానీ పాపం మీ నాన్నగారు కొట్లో రోజంతా ఒక్కరే కష్టపడుతున్నారు. కాలేజ్ అయ్యాక నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా. నువ్వు కూడా మొదలు పెట్టావా? అసలేంట్రా మీరంతా? నన్ను కూడా మీలా కష్టపడమంటారు? రే, మరి కష్టపడకుండా ఇంకేం చేస్తావు? ఇలానే చక్కగా సంతోషంగా ఉంటాను. అయినా కష్టపడితేనే డబ్బులొస్తాయా ఏంటి? మీరలా చూస్తూ ఉండండి. మీకంటే ఎక్కువ డబ్బులు నా దగ్గరే ఉంటాయి. అది కాదురా నరసింహ, ఒక్కసారి నా మాట విను. పోరా, నువ్వెన్నైనా చెప్పు. నేనైతే మీలా ఎప్పుడు కలిసొస్తుందా అని రోజంతా ఎదురు చూస్తూ ఉండలేను. రే నరసింహ, అలా అంటే ఎలారా? అవునరా, నాకంటూ ఒక రోజొస్తుంది. డబ్బులు నా చేతిలోకి వచ్చి పడతాయి. రే, ఎన్నిసార్లు చెప్పినా నువ్వైతే మారవు కాని నేను వెళ్ళొస్తానురా. పొలంలో మా నాన్నగారు ఒక్కరే ఉన్నారు. నేనెన్నిసార్లు చెప్పినా నువ్వు కూడా మారవురా. సరదాగా నాతో సినిమాకి రారా అంటే రావు. రే, తర్వాత ఎప్పుడైనా వెళ్దాంలేరా. అంతేరా, మీకు నాలా జీవితాన్ని సరదాగా గడపడం రాదు. సర్లేరా, నేను వెళ్ళొస్తాను అని మురళి అక్కడ్నించి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకవైపు నరసింహ తండ్రి కొట్లో కష్టపడుతూనే ఉంటాడు. మురళి తన తండ్రి అప్పు తీర్చడానికి కష్టపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆ ఊరి జాతర సమయం వస్తుంది. అప్పుడు ఏరా నరసింహ, ఏంటి సంగతులు? జాతర పనులు ఎలా జరుగుతున్నాయి? బాగానే జరుగుతున్నాయిరా. మనమే దగ్గరుండి జరిపిస్తున్నాం. సరే పదరా, మండపం కట్టడానికి మనం కూడా ఓ చెయ్యి వేద్దాం. అదిగో వచ్చాడండి, మళ్ళీ నా చేత పనులు చేయించడానికి. రే, దీనిలో పనే ఉందిరా, సహాయమే కదా, పద వెళ్దాం. రే, నాకది చేయాల్సిన అవసరం లేదు కాని పనులన్నీ అవే అయిపోతాయిలే. సరేరా, నీ ఇష్టం, నేనైతే వెళ్తాను. వెళ్ళు వెళ్ళు. తర్వాత మురళి అక్కడ్నించి వెళ్ళిపోతాడు. జాతర బాగా జరుగుతుంది. కాని ఆ తర్వాత ఊర్లో విపరీతమైన కరువు మొదలవుతుంది. ఆ సమయంలో ఊరివాళ్లు, అయ్యో, ఏంటిది? అసలే పంటలు సరిగ్గా పండక అప్పులున్నాయంటే ఇప్పుడు దానికి తోడు కరువు మొదలైంది. అప్పుడు ఊరి పెద్ద రంగయ్య, అవునవును, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాము? 3 పూటలా తిండి కూడా నోచుకోలేకపోతున్నాం. అందరి పరిస్థితి ఇలానే ఉంది. అవును పెద్దయ్యా, ఉన్న దానిలోనే అందరం సర్దుకోవాలి అంది ఒక ఆవిడ. అవునమ్మా, వ్యవసాయం అంతంత మాత్రంగానే గడుస్తుందంటే వ్యాపారాల పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతోంది. ఊర్లోని బడ్డీ కొట్లన్నీ మూసేస్తున్నారు. అవును బాబు, పరిస్థితులు చక్కబడే వరకు మనందరికీ ఈ అవస్థలు తప్పేలా లేవు అని ఊరి వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు నరసింహ నాన్న టీ కొట్టు మూసేయాల్సొస్తుంది. అప్పుల భారం పెరిగిపోతుంది. దీంతో నరసింహ తన నాన్న కిట్టయ్యతో ఒకరోజు, నాన్నా, ఏమైంది? అలా ఉన్నారు? కాలం కాలం అంటూ కాలాన్ని వెళ్ళబుచ్చుతూ కూర్చునేవాడివి కదా బాబు. ఇప్పుడు చూడు ఏమైందో. ఏమైంది నాన్నా? ఇంకా ఏం కావాలరా? ఊర్లో కరువు రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఉన్న టీ కొట్టు కూడా మూసేయాల్సొచ్చింది. ఇప్పుడు అప్పుల బాధలు కూడా ఎక్కువైపోయాయి. తినడానికి కూడా చేతిలో రూకల్లేవు. అయ్యో, ఎంత పని జరిగిందన్నా? అదే, ఆ రోజు నువ్వు కూడా వచ్చి నేను చెప్పింది విని నాతో పాటు పనిచేస్తుంటే కనీసం ఇంట్లో ఖర్చులకైనా డబ్బులుండేవి కదరా. ఏం నాన్నా, మీరు మళ్ళీ అదే అంటారు? మరి ఇంకేమనాలరా? సమయం వచ్చినప్పుడు డబ్బు దానంతటా అదే వస్తుందన్నావు కదా. ఏది, ఇప్పుడు రమ్మని చెప్పు. వస్తుందిలే నాన్నా. అయ్యో, ఖాళీగా కూర్చుని గాల్లో దీపం పెడితే పనులు జరగవురా. కష్టపడాలి. కొన్నిసార్లు కష్టపడినా కూడా కాలం కలిసి రాదు. అయినా సరే మనం కష్టపడుతూనే ఉండాలి. ఈ రోజు వరకు నేను కాలంతో సంబంధం లేకుండా కష్టపడుతూ వచ్చాను కాబట్టి కనీసం మనం ఇలా అయినా ఉన్నాన్రా. మాటల్లో అక్కడికి మురళి వస్తాడు. కిట్టయ్య బాబాయ్, ఎలా ఉన్నారు? బావున్నాను మురళి. రారా, వేళ కాని వేళ ఇలా వచ్చావు. ఏమైంది? మరేం లేదు బాబాయ్, డబ్బుల్లేక మీరు టీ కొట్టు మూసేయాల్సి వచ్చిందని విన్నాను. అవును మురళి, ఏం చేస్తాం?
ఎంత కష్టపడినా కాలం నాకు కలిసి రావడం లేదు. అయ్యయ్యో, అలా అనుకోవద్దు బాబాయ్. ఏదో రోజు మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ఎప్పుడు దక్కి ఏం లాభం లేరా? అరేరే, బాధపడకండి బాబాయ్. ఇదిగో ఈ డబ్బులు తీసుకోండి. నేను మా నాన్న ఇద్దరం కష్టపడిగా వచ్చిన డబ్బు. మీరిప్పుడు అవసరంలో ఉన్నారు కదా, మీకు ఉపయోగపడుతుంది. తీసుకోండి. అయ్యో మురళి, పర్వాలేదురా, ఎలాగోకలాగా సర్దుకుంటాన్లే. బాబాయ్, మనలో మనకేంటి? ఉంచండి, తీసుకోండి బాబాయ్. మురళి, నీకు రుణపడి ఉంటాన్రా. ఈ డబ్బుతో తిరిగి వ్యాపారాన్ని మొదలు పెడతాను. అలాగే బాబాయ్, మీకెప్పుడు ఏం అవసరం వచ్చినా నన్ను అడగండి, పర్వాలేదు. మరేం పర్వాలేదురా, ఇక నుంచి నేను చూసుకుంటానుగా. సంతోషం బాబాయ్. ఎరా నరసింహ, నీకు నేను ఆ రోజే చెప్పానా లేదా బాబాయ్కి తోడుగా ఉండమని? అవునరా, చూసావా, రోజంతా గాల్లో మేడలు కడుతూనే ఉండేవాడివి. గాల్లో ఎక్కడైనా సిరులు పుడతాయిరా? ఇప్పుడు చూడు ఎలాంటి పరిస్థితులొచ్చాయో. ఏదో టైం వస్తుంది, అప్పుడే కాలం నన్నొళ్ళో వేసుకుంటుందిలే అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది కదా. అవునరా మురళి, ఇప్పుడు అర్థమైంది. సరేరా, నేనింక వెళ్ళొస్తాను. సరే, చాలా థ్యాంక్స్ రా, కష్ట సమయంలో తోడుగా ఉన్నందుకు. రేయ్, నువ్వు నేను ప్రాణ స్నేహితులన్రా. ఈ మాత్రం చేయలేనా నీకోసం నేను? చెప్పు. సరే, నేను వెళ్ళొస్తానింకా. సరే మురళి. మురళి అక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఆ రాత్రంతా నరసింహం నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంటాడు. ఎంతకాలమని ఇలా గాల్లో మేడలు కడుతూ జీవితం కొనసాగిస్తాను? కాలం ఎప్పుడూ గమనించేది మన కష్టాన్ని మాత్రమే అని గుర్తిస్తాడు. ఆ మరుసటి రోజు కిట్టయ్య, ఏమేవ్, నేను కొట్టుకు వెళ్తున్నాను. కొట్టుకు వెళ్ళడం ఏంటండి? వ్యాపారం సాగడం లేదని అన్నారుగా? అవుననుకో, ఏదో ఒకటి చేస్తూ ఉండాలిగా. మురళి కొంత డబ్బిచ్చాడు, దాంతో ఏదైనా చేస్తాను. సరేనండి. నాన్నా, నేను కూడా నీతో వస్తాను. నువ్వా? ఏమైందిరా ఉన్నట్టుండి? నాకు బుద్ధొచ్చింది నాన్నా. ఇకపై కాలాన్ని నేను వృధా చేయను. నేను కూడా నీలాగే కష్టపడతాను. చాలా సంతోషం బాబు, ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు. పదండి నాన్న, వెళ్దాం. సరే పద బాబు, వెళ్దాం అని అక్కడ్నించి కొట్టుకు వెళ్తారు. అప్పట్నించి నరసింహ వాళ్ళ నాన్నకు తోడుగా ఉంటాడు. మెల్లమెల్లగా అప్పులు కూడా తీరిపోతూ ఉంటాయి. అలా మురళి ఇచ్చిన డబ్బును తీసుకుని ఒకరోజు నరసింహ, మురళి, ఇదిగోరా నువ్విచ్చిన డబ్బు. డబ్బేంట్రా? అయినా నువ్వు తీసుకొచ్చావేంటి? ఆ రోజు నుంచి నేను కూడా నాన్నతో పాటు పనికి వెళ్తున్నాన్రా. అబ్బో, చాలా మార్పు వచ్చిందిరా నీలో. ఇదంతా నీ వల్లనేరా. ఇన్నాళ్ళు నువ్వు చెప్తుంటే నేను అర్థం చేసుకోలేకపోయాను. పోన్లేరా, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు కదా, అది చాలు. అవునరా, ఇకపై నా కాలం అనుకూలించినా అనుకూలించకపోయినా నేను మాత్రం కష్టపడుతూనే ఉంటాను. చాలా సంతోషంరా. సరేరా, ఈ డబ్బు తీసుకో. ఇక నేను వెళ్ళొస్తాను. సరేరా, జాగ్రత్త. నరసింహ అక్కడ్నించి వెళ్ళిపోతాడు. అప్పట్నించి స్నేహితులిద్దరూ కలిసి కష్టపడుతూ తమ కుటుంబాలకు అండగా ఉంటారు. అప్పుల బాధలు ఉన్నా సరే వారు చేయాల్సిన పని చేస్తూనే ఉంటారు. కాలం మన వెంటే ఉంటుంది, కానీ శ్రమ చేసేవారికే మేలు చేస్తుంది.